ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి త్వరలో గురుడు రేవతి నక్షత్రంలో మారబోతున్నాడు. ఎక్కడి నుంచి? మనకి ఉత్తరాభద్ర నక్షత్రంలో మీనరాశిలోనే ఉంటూ ఎప్పటి నుంచి అంటే మే 17, 2026 సంవత్సరం నుంచి రేవతి నక్షత్రంలోకి మారబోతున్నాడు. మరి ఈ మార్పు వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పటి వరకు ఉంటాడండి అంటే అక్టోబర్ 9, 2026 సంవత్సరం వరకు ఉంటాడు. ఒక సిగ్నిఫికెంట్ 29 ఇయర్ కార్మిక్ సైకిల్ని మీకు ఇవ్వబోతున్నాడు అనమాట. ఆ తర్వాత మనకి ఈ మార్పు వల్ల మనకి సాటర్న్, ఈ శని ఈ రేవతి నక్షత్రంలోకి మారడం వల్ల ఫైనాలిటీ వస్తుంది మీకు. అంటే ఏదైనా సరే ముగింపు, ఏది ఏ పని చేసినా సగంలో వదిలిపడేస్తూ ఉంటారు మీరు ఆ గ్రహ ప్రభావం మాట. ఇప్పుడు ఫైనాలిటీ వస్తుంది. అలాగే చక్కగా స్పిరిచువల్ ట్రాన్సిషన్, ఎప్పుడు ఏకాంతంలో ఉండి ఆధ్యాత్మిక ఉన్నతిని మీరు పొందుతారు. అలాగే మీరు చక్కగా కార్మిక్ క్లోజర్ అవుతుంది, మీకు క్లీన్స్ అవుతుంది చక్కగా. ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక గొప్ప ఇంపాక్ట్ వస్తుంది. అది ఎలా అంటే ప్రొఫౌండ్ ఇన్నర్ షిఫ్ట్స్ అండ్ ఎండింగ్స్, స్టార్టింగ్స్ ఎండింగ్స్ అన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. మరి ఇప్పుడు మనకి ఎక్కడున్నారు ఈ గ్రహస్థితి? ఈ 2026 సంవత్సరం యాజ్ ఆన్ ఈ మే నెలలో మనం కనుక చూసుకుంటే మిగతాదంతా కూడా కుజుడు మే 11 తర్వాత మేషరాశిలోకి మారబోతున్నాడు. అలాగే మనకి రవి మే 15 తర్వాత వృషభ రాశి సంచారం చేస్తాడు, ప్రవేశిస్తున్నాడు. అలాగే చక్కగా మనకి బుధుడు మే 15 తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు మరి మే 14వ తేదీన మనకి శుక్రుడు చక్కగా మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు మే 29వ తర్వాత రెండవసారి, మే నెలలో 2 సార్లు అతను మిథున రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల ఏమిటండి మనకి అంటే ఇప్పుడు రెట్రోగ్రేడ్లో లేడు మనకి సాటర్న్. ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? 15 డిగ్రీల మనకి మీన రాశిలో శని ఉన్నాడు. అలాగే కేతువు 11 డిగ్రీల సింహరాశిలో ఉన్నాడు. రాహు 11 డిగ్రీల కుంభరాశిలో ఉన్నాడు. మరి మనందరికీ కూడా యాజ్ ఆఫ్ మే 2, 2026 సంవత్సరాన్ని కనుక మనం తీసుకుంటే మనకి ఈ యొక్క శని వక్రించి లేడు. కాబట్టి ఈ ఎప్పుడండి ప్రారంభించాడు మీనరాశిలో కంటే 2023 సంవత్సరంలో ప్రవేశించి అర్లీ 2026 సంవత్సరం వరకు కూడా అతను అందులోనే ఉంటాడు మీనరాశిలో, డైరెక్ట్ మోషన్లో. ఇప్పుడు కరెంట్ మోషన్ ఏంటంటే ప్రస్తుతానికి డైరెక్ట్ ఫార్వర్డ్లో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ రెట్రోగ్రేడ్ రాబోతున్నాడు సాటర్న్. జూన్ 2026 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాడు రెట్రోగ్రేడ్. స్టార్ట్ అయ్యి నవంబర్ 2026 సంవత్సరం వరకు కూడా అక్కడే ఉంటాడు అనమాట, వక్రించి ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అప్కమింగ్ 2026 సంవత్సరం ఈ యొక్క వక్రించడం వల్ల ఇమోషనల్ హీలింగ్, కార్మిక్ క్లోజర్, ఆ తర్వాత ఎవాల్యుయేటింగ్ బౌండరీస్ ఇన్ మీనరాశిలో, పైసెస్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనం మే 2026 సంవత్సరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ మనం చూసుకున్నప్పుడు హై ఎనర్జీ ప్లానెటరీ యాక్టివిటీ ఉంటుంది. అలాగే మార్స్ ఆరిస్లోకి ఎంటర్ అవుతున్నాడు మేషరాశిలోకి. శుక్రుడేమో చక్కగా జమినీలోకి, మిథున రాశిలోకి. వీటి వల్ల డబల్ మూవ్స్ మళ్ళీ మెర్కురీకి, బుధుడికి, వీటన్నిటి వల్ల ఫాస్టరింగ్ వాట్ ర్యాపిడ్, చాలా స్పీడ్గా డెసిసివ్ యాక్షన్
మీరంతా కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కెరీర్లో, రిలేషన్షిప్స్లో. అలాగే చక్కగా కీ షిఫ్ట్స్ ఉండడం వల్ల మే నెలలో మే 11న కుజుడు మేషరాశిలోకి, శుక్రుడు మే 14 నుంచి మిథున రాశిలోకి, ఆ విధంగా వృషభ రాశిలోకి మే 15 తర్వాత మనకి ఈ యొక్క రవి చేరడం, వీటిలన్నిటి వల్ల కూడా మీకు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు. 2 యాక్సిలరేటింగ్ యాక్టివిటీ చాలా స్పీడ్గా చేస్తారు మీరు, ఎంతవరకు స్లోగా ఉన్నటువంటి వాళ్ళు. అండ్ డ్రైవ్ కూడా బాగుంటుంది. అండ్ రిలేషన్షిప్స్ని, ఆ తర్వాత కమ్యూనికేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే ఫోకస్ ఆన్ స్టెబిలిటీ మీద, స్థిరత్వం మీద, రిసోర్సెస్ మీద మీరు ఎక్కువగా స్థిరత్వం వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల 12 రాశుల్లో కూడా మనము కొంచెం టెక్నికల్గా మనం చూసినప్పుడు మెడికల్ సైన్స్ని అప్లై చేస్తున్నాము. అలాగే మనం ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు గురుడు ఎక్కడున్నాడండి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ 2026 ఇయర్ అంతా కూడా కర్కాటక రాశిలో ఉండి చాలా చక్కగా మంచి లక్ని గ్రోత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఆ తర్వాత కంటే కూడా. అలాగే శని నెప్ట్యూన్ మనం తీసుకున్నప్పుడు ఈ పొజిషన్స్ అన్నీ కూడా చక్కగా స్ట్రక్చర్డ్ యాక్షన్ ఉంటుంది, అండ్ మెయింటైనింగ్ డిసిప్లిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. దీనివల్ల మనకి అంతేకాకుండా మనకి అనారోగ్యాలు ఉంటాయి. మానవుడు అన్న తర్వాత రోగాలు అనేటటువంటి కామన్ అండి. సో కొన్ని రాశుల వారికి ప్రత్యేకించి ఇది కోటాను మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెబుతున్నాం కాబట్టి అందరికీ అలాగే జరగాలని లేదు, బట్ ఇన్ జనరల్ జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగత జాతకంలో చూస్తే మనకి ఏ రోగాలు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది. ఇన్ జనరల్ ఈ కాంబినేషన్స్ వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ వస్తుంది, హెచ్పివి అనడానికి కొంతమందికి. అలాగే ఇది చాలా హైలీ కంటాజియస్ అనమాట. తర్వాత ఇది కామన్గా ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అనమాట. హెచ్ఐవి, గనేరియా, సిఫిలిస్ ఇలాంటి వ్యాధుల్లాగా, మరి ఎయిడ్స్ అట్లాగా. సో ఇటువంటి వెనీరియల్ డిజీజెస్ అంటాం వీటిని. సో ఇటువంటి ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ఇట్ ఎఫెక్ట్స్ అనమాట స్కిన్ని, ఆ తర్వాత మ్యూకోసల్ సెల్స్ని. నెక్స్ట్ దగ్గరగా విత్ నియర్లీ అన్నీ కూడా సెక్సువల్లీ యాక్టివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి కాంట్రాక్టింగ్ ఇట్ అట్ సమ్ పాయింట్లో తగలడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా జాగ్రత్తగా ఉండండి. అండ్ చాలా ఇన్ఫెక్షన్స్, ఇక మిగతా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏ ఇన్ఫెక్షన్ కాకుండా వీటికి అన్నీ కూడా సిమ్టమ్స్ ఉండవు ఇవన్నీ కూడా. సో వాటిలంతటికి అవే రిజాల్వింగ్ ఆన్ దర్ ఓన్, వాటిలంతటికి అవే రిజాల్వ్ అయిపోతాయి. బట్ హైలీ రిస్క్ టైప్స్ మనకి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా జెనిటల్గా మనకి వాట్స్ అని, క్యాన్సర్స్ అని ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఆఫ్ ది సెర్విక్స్ అండ్ యానస్ అండ్ థ్రోట్, వీటిల్లో ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనికి ప్రివెన్షన్ ఒకటే మార్గం అండి. ప్రివెన్షన్ ఇస్ ద ఓన్లీ కీ అనమాట. అండ్ ప్రైమర్లీ త్రూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మోస్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఇవన్నీ కూడా నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి అన్నీ కూడా అసిమ్ప్టోమాటిక్గా వస్తాయి. ఎందువల్ల కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు సిమ్టమ్స్ అసలు కనబడినప్పుడు. అండ్ ఇట్ విల్ బి క్లీన్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ విత్ ఇన్ 2 yearsలో క్లియర్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కరెక్ట్గా అప్పటికే ఈ మేన్ రాశికి నుంచి 2.5 సంవత్సరాలు మేషరాశిలోకి వచ్చి అక్కడ ఇంకొక 2 నెలలు మార్చి 2027 వరకు మేన్ రాశిలో ఉండడం జరుగుతుంది శని. అలాగే PCOS ఆడవాళ్ళకి, మరి ఇటువంటి వాళ్ళకి అందరికి కూడా కొంతమందికి, కొన్ని రాశుల వారికి ఈ కాంబినేషన్ వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాం దాన్ని, PCOSని. మరి ఇది కామన్లీ హార్మోనల్ ఇది అండ్ మెటబాలిక్ డిజార్డర్ ఇది.
సో ఇవన్నీ కూడా పీపుల్ హూ ఆర్ విత్ ఓవరీస్, ఈ ఓవరీస్ని ఎఫెక్ట్ చేస్తాయి ఇవి డ్యూరింగ్ దర్ రిప్రొడక్టివ్ టైం అనమాట, పీరియడ్స్ ఇయర్స్. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, నెక్స్ట్ ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉండడం, మేల్ హార్మోన్స్ ఇవన్నీ. అండ్ అలాగే స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్స్ ఉంటాయి, అదే ఫాలికల్స్ అంటాం, ఆన్ దిస్ ఓవరీస్ మీద ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం ఎక్కువ చూస్తాం, హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజన్స్ చూస్తాము, లైక్ టెస్టోస్టిరోన్, ఇవన్నీ కూడా డిజర్వ్ చేస్తాయి మెన్స్ట్రల్ సైకిల్ని. సో ఇట్స్ లీడ్స్ టు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ మీకు రావడానికి లేదా మిస్డ్ పీరియడ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనం జూపిటర్ యొక్క కాంబినేషన్ తీసుకున్నప్పుడు, వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు, మనము దాని ఆర్బిట్లో కానీ అలాగే దాని యొక్క అట్మాస్ఫియర్లో కానీ మనం తీసుకున్నప్పుడు మనం దాన్ని మెజర్ చేస్తాం. ఎలాగంటే డాప్లర్ స్పెక్ట్రోస్కోపీ, నెక్స్ట్ రేడియో సైన్స్ ట్రాకింగ్ అండ్ క్లౌడ్ ట్రాకింగ్ టెక్నిక్స్తో చేసి గ్రౌండ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్పెక్ట్రోమీటర్స్ వాడతాము. ఎగ్జాంపుల్ జోవియల్ అనేది, అలాగే ఎస్ప్రెసో స్పెక్ట్రోగ్రాఫ్ మెజర్. దీని నుంచి డాప్లర్ షిఫ్ట్స్ నాసా ఉపయోగిస్తుంది, నాసా జూనో మిషన్ అంటాం. దీనివల్ల డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటీనాస్ టు ట్రాక్ రేడియో సిగ్నల్స్ అనమాట. సో దీని నుంచి మనం ఆర్బిటాల్ వెలాసిటీ మనం ఆఫ్ జూపిటర్ని మనం తీసుకున్నప్పుడు యాజ్ ఆన్ దిస్ డేట్ 13.06 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉంది. అండ్ determined by tracking its orbit and the sun, around the sun. సో ఈ విధంగా ఇదంతా కూడా జ్యోతిష్యం అంటే ఏదో 4వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో శని, ఏమన్నా నాకు బాగుంటుందండి, మా ఆయన మేము కొట్టుకుంటున్నామండి, ఇలా చేసేసారు ఆస్ట్రాలజీని. మళ్ళీ అట్లా కాదమ్మా, చాలా సైంటిఫిక్ ఇది. నేను చక్కగా ఈ యొక్క సైంటిఫిక్గా బాగా చదువుకున్నటువంటి వాళ్ళకే కాకుండా చదువులేనటువంటి వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు మీరు చక్కగా. కాకపోతే మీరు అండర్స్టాండ్, జెన్యూనిటీకి దగ్గరగా ఉంటుంది. మనం ప్రిసైజ్గా నాసాస్ లైవ్ రిపోర్ట్స్ని బట్టి నేను చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా నా ప్రెడిక్షన్స్ అన్నీ కూడా అక్యురేట్గా ఉంటాయి, ఆ తర్వాత ప్రిసైజ్గా ఉంటాయి. సో దానివల్ల మీరు చూసుకోండి. ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి 12 రాశుల మీద ఒక్కొక్కరి వారీగా ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఈ కర్కాటక రాశి వారికి 2 నెలలు సెలవండి ఎండాకాలంలో, చూసుకోండి కావాల్సి స్టూడెంట్స్. అరే ఫైనల్ ఇయర్కి వచ్చాము, ఇంటర్న్షిప్ చేయాలి, వాట్ ఈస్ దిస్ గవర్నమెంట్ పాలసీ మేకింగ్ చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మెడిసిన్ స్టూడెంట్ అవనండి, ఇంజనీరింగ్ అవ్వండి, 2 months హాలిడేస్. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎండలో బయటకు వెళ్ళకండి, వైరస్లు వచ్చేస్తాయి. వడకట్టి సన్ స్ట్రోక్తో పడిపోతారు. ఉద్యోగాలు ఉంటే తల వచ్చేసుకొని బతకొచ్చు, బతుకుంటే బఠానీలు అమ్ముకొని బతుకుదాం, ముందు అస్సలు వెళ్ళొద్దు. తర్వాత ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వీడియోలు కావాలని చెప్పి పాపం వెళ్తే బిల్డప్లు ఇస్తూ కేవలం 20 నిమిషాలు ఏదో చెప్పేసేసి పంపించేటటువంటి వాళ్ళు మహాపండితులు చాలామంది ఉన్నారు. వాళ్ళే చెప్పక్కర్లేదు, ఓర్ నిండా గాంధీ అనేటటువంటి వ్యక్తి 100 మందిని తయారు చేస్తాడు అరటిపళ్ళు అమ్మేది వాళ్ళ దగ్గర నుంచి అలా. కాబట్టి ఎండలో మీరు సన్ స్ట్రోకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి, వద్దు అసలు. నెక్స్ట్, ఈ కర్కాటక రాశి వారి కేంద్రంలో కుజుడు స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి మీకు ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత ప్రమోషన్! సివి ఆనంద్ గారిని తీసుకోండి, డీజీపీ రాలేదా? ఆయనకంటే చిన్న సీనియర్స్ లేరా? అది అదృష్టం, లాక్, ఫార్చ్యూన్. ఆ విధంగా కుజుడు అంటే అలా ఉంటారన్నమాట, సన్నంగానే ఉంటారు ఆయన. మా కమిషనర్ సైబరాబాద్ దగ్గర నుంచి అప్పటి నుంచి పరిచయం సార్. అలాగే లాభములో ఉన్నటువంటి రవి బుధుల్ని మనం తీసుకున్నప్పుడు బుధాదిత్య యోగం పడుతుంది. కారులో తిరుగుతారు కర్కాటక రాశి వారు. అలాగే చక్కగా ప్రభుత్వం నుంచి జస్ట్ 1 మార్క్ 2 మార్క్స్లో ఫెయిల్ అయిపోతారనమాట ఈ యొక్క ఇంటర్వ్యూస్లో. పర్వాలేదు, కష్టపడండి. నెక్స్ట్, ధనస్థానంలో కేతు. ఎలా డబ్బు సంపాదిస్తారో మీకు ఇది కంటికి 2వ వ్యక్తికే మీకు తెలియనివారు అనమాట. ఆ విధంగా డబ్బును సంపాదించడం అనేటటువంటి జరుగుతుంది.
అండ్ అలాగే మనకి చక్కగా ఇన్నర్ షిఫ్ట్స్ అండ్ స్టార్టింగ్స్ ఎండింగ్స్ మీరు చూసుకుంటారు చక్కగా. తర్వాత కార్మిక్ క్లోజర్ జరుగుతుంది మీకు. అష్టమ రాహు ఉన్నాడు. చక్కగా ఎక్కువ టెన్షన్లు పెట్టుకొని పిచ్చైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి కర్కాటక రాశిలో. అటువంటి వాళ్ళందరూ కూడా పాపం భర్త వదిలేశాడనో లేదా భార్య వదిలేసిందనో ఇప్పుడు వీడియోలు చూస్తున్నాం, ఎంత దారుణంగా ఉందండి. ఒక భార్య 6గురితో సెక్స్ చేసిందనేసి వీడియో ఉంది చూడండి. వాడు పిచ్చోడు అయిపోయాడు, చచ్చిపోయాడు. ఇలా అనమాట. ఏదో రకం ఒక భర్త భార్యను వదిలేశాడు, ఆమె భర్త కోసం కోర్టు కేసుల్లో ఇంకా బెంచ్ మీదకి రాలేదు ఇలాంటివన్నీ కూడా. సో సొసైటీని మార్చాల్సినటువంటి బాధ్యత ఈ పురోహితుల మీద, తర్వాత జ్యోతిష్యవేత్తల మీద, ఆధ్యాత్మికవేత్తల మీద ఉంది. రాముడికి సీత మొగుడు, సీతకి రాముడు మొగుడు, ఇవి కాదు చెప్పేది. పుస్తకాలు చూస్తే చదువుతుంది. రిఫార్మ్ ద సొసైటీ, రెనోవేట్ ద సొసైటీ, పునర్నిర్మాణం చేయాలి. మూఢనమ్మకాలు అస్సలు చెప్పొద్దు. మూఢనమ్మకాలు చెప్పారా, మీ వృత్తి కోసం చెప్పారా, ఇప్పటికే ఇదిగో ఆస్ట్రాలజీ వ్యూస్ లేవు, భక్తి ఛానల్స్ అన్ని పడుకున్నాయి. అండ్ బాగా చూస్తున్నారు, బాగా చూస్తారని గాంధీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 2 లక్షల మంది ఒకేసారి డమాల్ అవి బాగుంటాయి. కాబట్టి అలాగే 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది ముహూర్తం, 300 సంవత్సరాలకు ఒకసారి రవిబుధుడు కలిసాడు. పెట్టేది ప్రముఖ ఛానల్స్, మళ్ళీ అవి వీడియోలు ఎలాగా టైటిల్స్ పెట్టేది, ఇవన్నీ పెడితే అవే కొట్టేస్తాయి, తప్పు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళంతా కూడా జెన్యూన్గా ఉండండి. మీకు రైతులు బ్రహ్మాండంగా కష్టపడతారు, కానీ లాభం రాదు. క్లియర్గా నేనే చెప్పేస్తున్నాను. కమిషన్ ఏజెంట్స్ బాగుపడతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జాబులు పోతాయి కర్కాటక రాశి వాళ్ళకి. లే ఆఫ్ల వల్ల ఇంట్లో కూర్చుంటారు, వస్తాయి తర్వాత ఎప్పుడో వస్తాయి, రానియండి. అండ్ అది ఎప్పుడు కావాలి అనేది మీరు తెలుసుకోవాలా. అంతేగాని నాకు జాబ్ రాలేదండి, నాకు జాబ్ పోయిందండి, ఏమన్నా వచ్చున్నాడా? నారాయణమూర్తి నీకు వచ్చున్నాడా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి? నువ్వు జాబ్ అనేది నేను కూర్చొని 3 లక్షలు ఇస్తుంది, నువ్వు పేదవాళ్ళకి ఎంత చేసావు రికార్డు తీ. దేవుడు చేస్తాడమ్మా. చిత్రగుప్తుడు యముడు ఉన్నాడు, ఈ రాముడికి సీత, కృష్ణుడికి రాధ. ఈ వీడియోలు చెప్పే ప్రవచనకారులు, స్వామీజీలు వాళ్ళేం నీకు ఉద్యోగం ఇవ్వరు. కాబట్టి పరిహారాలు చేసుకోండి. వాట్ ఈస్ దట్ పరిహారం? రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేసుకోండి. 10 మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి. రావి చెట్టును పెంచుకోండి. చెట్లు నరకడం కాదే, నరకడం కాదు, పెంచండి. నీడలో డిఫారెస్టేషన్ చేయకండి. చేస్తే కనుక ఎన్ని చెట్లు నంపావో అన్ని సంవత్సరాలు, అన్ని తరాలు మీ వెనక్కి వెళ్ళిపోతారు. అండ్ నో డౌట్ చిన్నపిల్లలు చూడండి, చచ్చిపోయినటువంటి వాళ్ళు, చిన్న పిల్లలు, అలా చాలా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే వాళ్ళు ముందు చెప్పినప్పుడు 2 పోస్ట్ నాటల్ ఎలా చేస్తారు, ప్రీ నాటల్ చెప్పినప్పుడు డాక్టర్ చెప్పింది నువ్వు విన్నావా, గైనకాలజిస్ట్ చెప్పింది విన్నావా, అండ్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తావు, పోస్ట్ నాటల్ ఎలా రక్షిస్తారు నిన్ను. ఇది కూడా అంతే. ముందు చెప్తున్నాం డిఫారెస్టేషన్ వద్దని. ఇఫ్ యూ డూ ఇట్ దెన్ డెఫినెట్లీ యూ విల్ బి అఫెక్టెడ్. ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.